జై శ్రీరామ్. ఈరోజు మీకు అమ్మవారికి, అయ్యగారికి అలా దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, అంటే చిన్నవి అంటే బయటకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించే విగ్రహాలు అన్నమాట. వాటికి కట్టే వస్త్రాలు మనకు షాపులలో దొరుకుతుంటాయి, కొన్ని పూజ దుకాణాలలో. అదే మన చేతితో మనం చేసుకుంటే బాగుంటుందని ఇలా తయారు చేశాను. మీరు కూడా ఎవరైనా మీకు చేయాలనిపిస్తే ఇలా చేసుకోండి. అందుకే ఇలా వీడియో చేసి పెడుతున్నాను. మన దగ్గర బ్లౌజ్ పీసు పెద్దగా ఉంటే సరిపోతుంది, కానీ ఇది కొంచెం పెద్దగా ఉంది. చిన్న విగ్రహాలకు చిన్నగా కూడా చేస్తారు. ఇది నేను ఒక చీర తీసుకొని చేస్తున్నాను. ఒక చీరలో ఇలా కావాలంటే 6 అయినాయి. అంటే చాలా రోజుల వరకు ఆ గుళ్ళో ఎన్ని విగ్రహాలు ఉంటే అన్నిటికీ వస్తుంది. లేదా ఒకటి మార్చిన తర్వాత ఇంకొకసారికి ఇలా మార్చుకోవచ్చు. ఒకేసారి కావాలని ఏమీ ఉండదు కదా. అందుకే దానికి ఇలా ఎక్కువగా మనకు అమ్మవారికి కట్టే వస్త్రాలు అంచు ఉన్నవైతేనే బాగుంటుంది అని కదా. మనం చూడడానికి అంచు ఉన్నాయి కట్టుకుంటే అందంగా కనిపిస్తారు. ఇది అంటే ఈ రెడ్ తెచ్చింది ఇంతకుముందు అమ్మవారికి కట్టింది. ఎలా ఉండాలి అంటే కొన్ని విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించేది కాస్త పెద్దగా ఉంది. అంటే ఒక గుడిలో ఉన్నట్టు ఒక గుడిలో విగ్రహాలు ఒకేలా ఉండవు. అంటే కొన్నిసార్లు కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. వాటిని చూసుకొని వాటికి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ రెడీ చేస్తారు. కొన్ని చీరలు కడతారు. ఇది చీర కట్టేంత ఉండదు విగ్రహం. అందుకని హాఫ్ సారీ లాగా ఈ కుర్చీలు పెట్టి నడుముకు కట్టి ఈ కొంగును ఇలా మడత వేసి మళ్ళీ కొంగులాగా, అంటే ఆడవాళ్ళు కానీ అమ్మవారు కానీ చీర కట్టు ఎలా ఉంటుందో అలా ఉండడానికి ఇలా తయారు చేస్తారన్నమాట. అందుకే దీని ఇలా మీకు చూపెడుతున్నాను. మీకు కావాలంటే ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఎలా చేశాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అంటే మనకి ఎంత సైజు కావాలో ఆ సైజుని బట్టి అప్పుడు కట్ చేసి ఆ నడుము మందం పీస్ కూడా కట్ చేసుకొని అన్నీ ఇలా పెట్టి వాటిని కుచ్చుళ్ళు, అంటే ఫోల్డింగ్, మనం చీర కుచ్చులు పెట్టుకున్నట్టుగా పెద్ద సైజులో పెట్టి, అంటే అమ్మవారి విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి కదా, ఒకే దగ్గర చాలా చిన్న సైజులో రావాలి. మనం ఎంత పెట్టాము, ఇది 1.5 మీటర్ క్లాత్ ఉంది. అందుకు వాటి కొనలు పోకుండా సన్నగా మలిచి కుట్టుకోండి. ఇటు కొనలు అటు కొనలు, అంటే కొంగు వేసే దగ్గర కానీ మనకి ఇటు అటు ఖాళీ ఉన్న గుడ్డ కానీ కొంగు సన్నగా మడతేసి కుట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ అవన్నీ కట్ చేసిన పీసులు ఒక్కొక్కటి విడిపోకుండా అన్నీ ఒక దగ్గర పిన్ వేసి పెట్టాను. అంటే కటింగ్ అప్పుడు ఊరికే ఇటు అటు జరిగిపోతుంటుంది కదా, అందుకే మీకు ఇలా సైడ్ చూపించి ఇదిగోండి ఒక్కొక్క పీసు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కుట్టడం చూపెడతాను. మనకు ఉన్న పీసు అది చీర పీసు కదా, ఎక్కువ ఉంది. అంటే 6 పీసులు ఉన్నాయి. ఇప్పుడు మనము కొంగు నుంచి, అంటే కొంగులు మడత పెట్టుకొని చిన్నగా అలా సన్నగా మడత పెట్టి దాన్ని కుట్టేసుకోవాలి. ఇక్కడ టేబుల్ మీదనే ఉండడం వల్ల కాస్త కదిలింది, అర్థం చేసుకోండి. మనము ఇక్కడ పట్టుకోవడానికి ఇక్కడ ఏమీ లేక ఆ టేబుల్ కదలడం వల్ల మీకు కెమెరా కొంచెం కదిలింది. మీరు
ఇలా సాఫ్గా చూసుకొని ఎంతవరకు కుట్టాలి అనుకున్న బెల్ట్ని పెట్టుకొని దాన్ని అక్కడ చిన్న చిన్న మార్కులు పెట్టుకొని, అంటే మనం ఒక టిట్టెడ్ ప్లేస్లోనే ఉన్న కుచ్చంతా రావాలి. ఇలాంటివి కుట్టినప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా లంగాలు ఇలా కుట్టడానికి వస్తుంది. ఇది మిషన్ ఉంది కనుక మిషన్తో కుట్టాను, లేదనుకుంటే చేతితో కూడా మీరు కుట్టుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి అందరూ సీతారాములకు కళ్యాణానికి వెళ్తున్నారు కదా. అక్కడ చిన్న చిన్న విగ్రహాలు మంచి అలంకరణ చేసి వాటికి కళ్యాణం జరిపించి మనం చూడముచ్చటగా ఉంటుంది కదా. అందరం చూసి తరిద్దాం. ఇలా మీరు చేసుకోగలిగినవి చేసుకోండి, ఆ భగవంతునికి సమర్పించుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. జై శ్రీరామ్. ఇలా ఎప్పుడెప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటూ ఇలా నా వీడియోలు చూస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు వీలున్నప్పుడు అంటే ఇలా ఏదైనా కొత్తగా చూపెట్టాలి అనుకున్నప్పుడు చేస్తున్నాను, వరుసగా చేయట్లేదు. ఈ గుడ్డ చిన్న ముక్క నాకు ఊకే సూదిలో దారం పోతుందని ఒక పీస్ పెట్టి పెడుతుంటాను. అప్పుడు సూదిలో దారం తెగిపోదు, ఎందుకంటే దగ్గర కట్ చేసిన ఆ పీస్కి అలా పట్టి ఉంటుంది కనుక నేను అలా పెడతాను. ఇదెందుకు పెట్టారు అని అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. ఇటు కొనలు అటు కొనలు ఈ బెల్ట్ మలిపేసి కుట్టేస్తున్నాను. ఇంకా ఈ నడుం బెల్ట్ది అయిపోయిందంటే దాదాపుగా అయిపోయినట్టే. అది సిల్క్ కనుక 1-2 సార్లు జారిపోతూ ఉంటుంది, కాస్త చూసుకొని కుట్టండి. సరిగా కనిపిస్తుంది కదా. బెల్ట్ అంటే మనం ఎక్కడి వరకు ఆ కుచ్చుళ్ళు పెట్టామో వాటి పైన ఏమాత్రం బయట కనిపించకుండా మడత వేసుకొని కుట్టుకోవాలి జాగ్రత్తగా. అప్పుడేమవుతుంది, ఇంకా పోగులు బయటకి రావు. మిగిలిన క్లాత్ కూడా ఇటు అటు మడత వేసుకొని కుట్టుకోవాలి. ఒకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాను కనుక ఒకటి అంటే ఒకటి ఆపేస్తే ఒకటి ఇక్కడ అక్కడ పోగు ఎప్పుడు వెళ్ళిపోకుండా కోసమని అలా ఒకటి కలిపి కుడుతూ ఉంటాను. అదే మీకు ఇక్కడ అలా కనిపిస్తూ ఆలస్యమైపోయినట్టు అనిపిస్తూ ఉంటుందేమో. మొత్తానికి అమ్మవారికి చీర రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కాస్త ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. ముందు చూపించింది ఐరన్ చేసింది, ఇది ఇప్పుడు కుట్టింది. అంటే కనిపిస్తుంది కదా, అది అలా నీట్గా ఉంటుంది. అమ్మవారికి కడితే చక్కగా ఉంటుంది. అది అందరూ మీకు నచ్చితే చేసుకోండి. ఆ వీలైనంత ఆ భగవన్నామ స్మరణ చేసుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.